బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేసీఆర్ కు హైకోర్టులో ఎదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. దీంతో నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే కేసీఆర్ రంగంలోకి దిగాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్ని రోజులుగా హైకోర్టు తీర్పుపైనే నమ్మకం పెట్టుకున్న కేటీఆర్ కు ఊహించని ఎదురు దెబ్బే తగిలిందనుకోవాలి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గత నెల 31న ఇరువైపులా వాదనలు ముగించగా లేటెస్ట్గా తీర్పునిచ్చింది కోర్టు. ఏసీబీ అరెస్టు చేయకుండా 10 రోజుల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. కేసుకు సంబంధించిన పలు అంశాలను హైకోర్టు ముందుంచిన ఏసీబీ నిబంధనలకు విరుద్ధంగా డబ్బును చెల్లించారని తెలిపింది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందువల్లే ఆయనపై కేసు నమోదు చేశామని వెల్లడించింది. విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో చెల్లించారని, ఇందులో ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. ఇక హెచ్ఎండిఏ నుంచి 10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, కానీ ఎలాంటి అనుమతి లేకుండానే 54 కోట్లు చెల్లించినట్టు పేర్కొంది. కాగా కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్కు వర్తించవని తెలిపారు. ఫార్ములా ఈ కార్ల రేస్ నిర్వహణ ఒప్పందంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేసినట్టు తెలిపారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ను నిందితునిగా ఎఫ్ఐఆర్లో చేర్చడం తగదని, కేటీఆర్ ఎక్కడా కూడా లబ్ధి పొందలేదని వాదించారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు సైతం ఎక్కడా చూపించలేదని, ఈ మేరకు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు. ఆ సమయంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న దానకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. మంత్రి పర్యవేక్షణలోనే పురపాలక శాఖ అధికారులు విధులు నిర్వర్తిస్తారని, రేసింగ్కు చెల్లింపుల ఫైల్ను అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారని తెలిపారు. ఆ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పునివ్వడంతో కేటీఆర్కు పెద్ద షాక్ తగిలినట్లయింది. మరోవైపు హైకోర్టు తీర్పు రాగానే ఏసీబీ దూకుడు పెంచేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పలు చోట్ల సోదాలు చేసింది. హైదరాబాద్, విజయవాడలో గ్రీన్కో, ఏస్ జెన్ నెక్స్ట్ ఆఫీసుల్లో తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో కేటీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ని రోజులుగా హైకోర్టు తీర్పుపైన ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆయనకు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పార్టీ క్యాడర్ కూడా ఒక్కసారిగా కంగుతింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఓటమితో మాజీ సీఎంగా మిగిలిపోయిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎక్కడా కనిపించడమే లేదు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగాల్సిందేనంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ను అరెస్టు చేస్తే పార్టీ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీనిపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో కూడా సీరియస్గానే డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ గనుక జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తారన్న ప్రచారం కూడా ఉంది. లేదంటే కుమార్తె కవిత కూడా ఈ బాధ్యతలను తీసుకుంటారని అంటున్నారు. అయితే ఇవన్నీ కాదని ఏకంగా కేసీఆరే బయటకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో రాజకీయ పోరాటం చేస్తారని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలవుతోంది. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ టైంలో కేసీఆర్ బయటకొచ్చి కాంగ్రెస్ పై డైరెక్ట్ ఫైట్ కి రెడీ అవుతారని, అంటే ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయ తెర మీద చూడని సరికొత్త సన్నివేశాన్ని చూడబోతున్నారని అంటున్నారు. రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్న ఎపిసోడ్ పొలిటికల్ గా వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతా దానికోసమే చూస్తున్నారు. కేటీఆర్ ఉండగా ఆయన మీద బాధ్యతలు వదిలేసి కేసీఆర్ కాస్త దూరం పాటించారు. ఇప్పుడు వారు వీరు కాదు నేనే సీన్లోకి వస్తానని కేసీఆర్ అంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. అంతేకాదు మీడియా సమావేశాలను పెద్దగా పెట్టింది లేదు. అలాగే మీడియా సమావేశాలకు కూడా ఎక్కడా ఆయన హాజరు కాలేదు. ఇప్పుడు డైలీ పాలిటిక్స్లోకి ఆయన దిగితే మాత్రం ఇక తెలంగాణ పాలిటిక్స్ వేరే రేంజ్లోకి చేరుకుంటాయని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే త్వరలోనే తెలంగాణ పాలిటిక్స్ హాట్గా మారబోతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి తర్వాత బయటకు వచ్చేందుకు కేసీఆర్ ముహూర్తం రెడీ చేసుకున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ తాను ప్రజల్లోకి వస్తున్నట్టు సంకేతాలు ఇచ్చినా అది జరగలేదు. మరి ఈసారైనా వస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.